హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. సుమన్ లేపి సుమన్ ఎవరెవరు సేఫ్ ఆడుతుండ్రు చెప్పండి అంటే ఫస్ట్ భరణి గారి గురించి చెప్తాడు. భరణి అన్న సేఫ్ ఆడుతున్నట్టే నాగార్జున సార్ అంటారు. సేఫ్ ఆడుతుండే రేలాంగి మామయ్య అంటే రేలాంగి మామయ్యనే సేఫే ఆడుతున్నాడు అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది, నిజం చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకెవరిని తర్వాత తనుజ గురించి చెప్తారు. తనుజ ఊరికనే ఎమోషనల్ అయిపోతుంది, ఊరికనే అరుస్తుంది సార్. తనుజ కూడా సేఫ్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుంది. ఆ విషయానికి నేను తనుజ కూడా సేఫ్ గేమ్ ఆడుతుంది అని అనిపిస్తుంది, అందుకే సేఫ్ గేమ్ అని అంటే తనుజ ఎమోషనల్ అవుతుంది, ఊటీగానే పోయి వాష్రూమ్లో పోయి కూర్చుంటుంది, ఈమెను నడుము గిల్లేస్తుంది, అన్నీ చేస్తుంది అని అంటాడు. అది ఫన్ అనిపించింది, చాలా చాలా నవ్వు వచ్చింది. అవును సార్ ఈమెను అంటే అవును సార్ నా నడుము గిల్లేసింది అని అంటాడు ఈమెను. అది హైలైట్ అనిపించింది. రీతు అన్నయ్య 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 అనుకుంటా నా వెనుకనే ఉండేది, ఇప్పుడు అన్నయ్య అనడం బంద్ చేసింది సార్ రీతు అని అంటే, సార్ అన్నయ్య నామినేషన్ చేస్తే దిమ్మ తిరిగిపోతుంది సార్, నిజంగా అట్లా అవుతుంది సార్ అని అంటుంటాడు. అదైతే హైలైట్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. నామినేషన్ ఘోరంగా చేస్తుంది సార్ అన్నయ్య, అసలు నాకు కరెక్ట్ అనిపిస్తలేదు సార్ అంటే నాకు ఫుల్ ఫన్ అనిపించింది, నిజంగా చాలా భలే అనిపించింది. మీకేమనిపించింది? రీతు ఫ్రెండ్స్తో కాకుండా అప్పుడప్పుడు అన్నయ్యను కూడా పట్టించుకోమ్మా రీతు అని అంటే, సార్ మా అన్నయ్య ఇప్పటి నుంచి పట్టించుకుంటే అన్నయ్యతో కామెడీ 100% ఉంటుంది సార్, కానీ అన్నయ్య కొంచెం విచిత్రంగా ఆలోచిస్తాడు సార్ అని అంటే నాకు ఫుల్ నవ్వుచ్చింది. విచిత్రంగా మీన్స్ అంటే ఓకే, నామినేషన్ ప్రాసెస్ చెప్తుంటే నా దిమ్మ తిరిగిపోయింది సార్, అందుకోసం నేను అట్లా చెప్పినా అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. మీకేమనిపించింది? ఇది ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.